హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు అడ్డంగా దొరికిన జగన్ అండి. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వర్క్ చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ప్లస్ వీడియోలోకి అయితే వెళ్తాము. ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు రోజుకో స్కామ్ అయితే బయటకు వస్తుంది అక్కడ అనమాట. సో చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే మొదట కుప్పంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు. తర్వాత చిత్తూరు జడ్పీలో జరిగిన స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన భారీ గోల్మాల్ వ్యవహారం అయితే ఒకటి బయటకు వచ్చిందండి. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల నిధులు గోల్మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు కార్పొరేషన్లో ఆడిటింగ్ చేశారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆడిటింగ్ క్లియర్ చేయాల్సి ఉన్నా అలా జరగలేదని, ఇష్టానుసారంగా నీళ్లు ఖర్చు చేసినట్లుగా కార్పొరేషన్ నిధుల్ని ఖర్చు చేశారని అయితే ఇప్పుడు ఈ వార్త వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నగరపాలక సంస్థలో సుమారుగా 28 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందని వెలుగులోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ విషయం అనేది కలకలం రేపుతోంది. 2023 డిసెంబర్ 11న తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్గా డాక్టర్ జె అరుణ బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటి వైసీపీ మంత్రి అండదండలతో అరుణకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం వచ్చిందని అయితే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థ నగదు చెల్లింపులు, రాబడులు, జమకు సంబంధించిన క్యాష్ బుక్ నిర్వహణ గురించి అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, అన్ని లెక్కలు గాలికి వదిలేసి వచ్చిన నిధులను వచ్చినట్టుగా ఖర్చు చేశారని, కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లించారని ఆడిటింగ్లో వెలుగు చూసిందని ఆడిటింగ్ శాఖ ఆర్డీడీ గోవిందప్ప తెలిపారు. చిత్తూరు నగరపాలిక సంస్థలో జరిగిన గోల్మాల్ వ్యవహారంపై సక్రమంగా లెక్కలు చూపించకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని గోవిందప్ప అంటున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థల లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసినా వాటికి స్టాక్ రిజిస్టర్ లెక్క లేవని వెలుగులోకి వచ్చింది. ఇక డి&ఓ ట్రేడ్ లైసెన్స్కి కూడా సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయలకు పత్రాలు లేవనైతే వెలుగు చూసింది. ఇక కాంట్రాక్టర్లకు ఎంత నగదు ఇచ్చారు, ఎంత బిల్లులు చెల్లించారని సక్రమంగా రికార్డులు కూడా లేవని వెలుగులోకి వచ్చిందనమాట. ఇంకా అకౌంట్స్ భాగంలో ఈఎండి అలాగే ఎస్ఎఫ్డి సక్రమంగా లేదని వెలుగులోకి వచ్చిందనమాట. ఈ విధంగా ఈ వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని ఇప్పుడు తాజాగా